నగర్ మంచాల వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక సభ్యులను చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. నైతిక విజయం నాదే. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాంకేతికంగా ఓడిపోవచ్చు, కానీ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి నైతికంగా తానే గెలిచానని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో సగం మంది పవర్ఫుల్ మంత్రులు ఉన్నారని, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని తెలిపారు. తనకు ఓటేసిన 135,000 మందికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గెలుపు కోసం కృషి చేసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అయిన వారందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఢిల్లీలో సీఎం రేవంత్ను కలిసిన ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో? పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు. కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు. బీసీలకు పదవి కేటాయించే అవకాశం. రేసులో పొన్నం మదియాష్కి, సురేష్ షెట్కర్. పరిశీలనలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు. మాదిగ కోటాలో సంపత్ కుమార్ ప్రయత్నాలు. పీసీసీ చీఫ్పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి నియామకానికి కసరత్తు జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగినుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలో కొత్త సారథిని నియమించాలని భావిస్తుంది. సిడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ నియామకం అయితే అధ్యక్ష పదవి రేసులో చాలామంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతుందని ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్టీ జనాభా 10% పైగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందని చెబుతున్నారు. దీంతో మంత్రి బలరాం నాయక్ పదవి కేటాయించే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని సమాచారం. టీపీసీసీ చీఫ్ పదవిని ఎస్టీకి కేటాయిస్తే బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తికి, టీపీసీసీ చీఫ్ పదవిని ఎస్టీకి కేటాయిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తారని అంటున్నారు. మరోపక్క అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుండడంతో ప్రభుత్వ పార్టీ పదవుల్లో న్యాయం చేయాలని మాదిగ సామాజిక వర్గ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవిని రేసులో జగ్గారెడ్డి పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగ్గారెడ్డి నుంచి ఆర్గనైజర్ అంటూ రాహుల్ గాంధీ ప్రశంసించడమే ఇందుకు కారణం.